ఆదాము లేదా మొదటి మానవులు పాపం చేయక మునుపు ఆ గుణ లక్షణాలతోనే దేవుడు మానవుణ్ణి కన్నాడు కాదు, తయారు చేశాడు. రైట్ లాంగ్వేజ్ అదే, రూట్ మీనింగ్ అదే. కన్నాడు కాదు, మానవుణ్ణి తయారు చేశాడు. తయారు చేసినప్పుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులనంటే ఆయన ఏలికగా ఉన్నాడు కనుక ఏలికగా తయారు చేశాడు. ఆయనకు గుణ లక్షణాలు ఉన్నాయి కనుక ఆ గుణ లక్షణాలతో మనిషిని తయారు చేశాడు. ఆ లక్షణాలు ఇచ్చాడు. ఆ లక్షణాలు మనకు ఉంటాయంటే ఉంటాయి. ఏంటవి? ప్రేమించే గుణం దేవునికి ఉంది. చెప్పండి ఈజీగా, మనకే ఉంది. అందుకే ఒక రచయిత ఏమిటంటే మన ప్రేమ పిపాచులం అంట. ప్రేమ లేకపోతే బతకలేము. లవ్ కావాలి, లవ్ కావాలి, లవ్ కావాలి. మదర్ నుండి అయినా లవ్ కావాలి, ఫాదర్ నుండి అయినా లవ్ కావాలి, చైల్డ్హుడ్ నుండి మదర్ బ్రదర్ లవ్ కావాలి, సిస్టర్ లవ్ కావాలి, ఫ్యామిలీ లవ్ కావాలి, వయసు వచ్చిన తర్వాత లైఫ్ పార్ట్నర్ లవ్ కావాలి. ఈ గుండె దేనికోసం బతుకుతుందంటే లవ్. అందుకే మీరు చూడండి, ప్రేమించే ప్రేమ కోసం అంట మరణంలో కూడా దిగుతారంట. అందుకే ప్రేమ అంట మరణము కన్నా బలమైనది. ఇప్పుడు చెప్పండి, దేవుడు ప్రేమ ఉన్నాడంటే బైబిల్ ఉంటుంది ఎస్, ఆయన ప్రేమ ఉన్నాడు. అందులో లక్షణం మానవునికి ఉందంటే చెప్పండి, మానవుడికి ఉంది. ఈ ప్రేమ అనే కాన్సెప్ట్ లేకపోతే కాపురాలు నడుస్తాయా? ప్రేమ అనేది లేకపోతే పిల్లల్ని కంటామా? కనిన పిల్లల్ని ఎదిగిస్తామా? ఏం చేస్తాం? ఆకలి వేస్తాం, వండుకు తినేము. కానీ ఆ పిల్లలకి దెబ్బ తగిలినా తట్టుకోలేము, ఏదన్నా జరిగినా తట్టుకోలేము. ఇది ఏంటి? లవ్. అది ఎదుటోళ్ళ పిల్లలకి జ్వరం వస్తే ఎలా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ మన పిల్లలకి జ్వరం వస్తే ముందు మనకు వచ్చేది జ్వరం. లవ్. నేను అడుగుతున్నాను, మనసుకు ప్రేమతో అంటే హృదయంలో నుంచి ఉన్నది ఉన్నట్టుగా ప్రేమించే లైఫ్ పార్ట్నర్ దొరికితే ఆ పార్ట్నర్ నాకు ప్రేమనిస్తే నేను రివర్స్ని ఇచ్చేది చెప్తున్నా, నా లవ్ తనకి ఇస్తాను. ప్రేమతో బతికేస్తాను. నిజంగా మంచి కపుల్స్ ఉంటే వాళ్ళకి బిల్డింగ్స్ అవసరం లేదు, వాళ్ళకి వెహికల్స్ అవసరం లేదు, వాళ్ళకి ఎకరాల స్థానం లేదు. వాళ్ళ మధ్య ప్యూర్ లవ్ ఉంటే పాకలో కూడా చెప్పండి, పాకలో కూడా శ్రద్ధను తిని బతికేస్తారు. బతకరు. ప్రేమ లేదనుకోండి ఇలా అంటుంది. మొన్న ఒక వీడియో చూశాను నేను, ఫేస్బుక్లో వచ్చింది. ఏడుస్తుంది ఆ అమ్మాయి. నా రాజస్థాన్ మరి మహారాష్ట్ర అమ్మాయి చాలా ఎక్కెక్కి ఏడుచేస్తుంది. ఎందుకు ఏడుస్తున్నామంటే ఆ పాప పక్కన ఉంది, పాప ఏడుస్తుంటే వాళ్ళ అమ్మ ఆ పాప తుడుస్తుంది, మమ్మీ ఆడొద్దు మమ్మీ అని, డోంట్ క్రై అంటూ ఇలా తుడుస్తుంది. ఏడొద్దు అని చెప్తుంటే ఆవిడ తెగేడ్చేస్తుంది. నేను అనుకున్నాను ఆడేమో కొట్టాడేమో అందుకే ఏడుస్తుంది, వీడియో తీసుకుంటే. కాదు, ఇంతకీ అది ఏదో కొనమంది, అదే మెల్ల వేసుకునేది, అది 12,000 అంట. ఏడుస్తుంది. 12,000 ఎట్టి కొనలేకపోతున్నావు అంటే నువ్వు నన్ను ఏం లవ్ చేస్తున్నావు? నా లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది, నా జీవితం నాకేం అర్థం అవట్లేదు. దేనికోసం? వస్తువు కోసం. అప్పుడప్పుడు చూస్తారా, ఒక చీర కొనలేవు, నువ్వు నన్ను ప్రేమ. చీరకి లవ్కి సంబంధం ఉందా మొహమా? నేను అడుగుతున్నాను. ఆ ఏయో బుక్ చేసిందంట. ఈ మధ్య దరిద్రం సో ఎవడ కనిపెట్టాడు కానీ అవన్నీ ఇంటికి వచ్చేస్తే మనకి చెప్పరు, ముందు బుక్ చేసేస్తారు. ఆ బుక్ చేసే వచ్చిన తర్వాత 8,000 అయినాయి అందంట. 8,000 దేనికైనాయే అని అడిగితే ఇందుకైనా 8,000 అంటే నిన్ను ఎవడు బుక్ చేయమన్నాడంటే ఇప్పుడు పంపించామంటావా? ఇవ్వడానికి ఎంత ఆలోచిస్తున్నావు? అది ఊరు వాడైతే అందరికీ చెప్పండి. ఇవన్నీ ఎలా ఉంటుందో తెలుసా? నేను అడుగుతున్నాను, ప్యూర్ లవ్లో ఎలా ఉంటుందంటే నువ్వు నాకు చీర కొనకపోయినా పర్లేదు, నాకు సరిగ్గా ఏసీ పెట్టకపోయినా పర్లేదు, నన్ను చూడకపోయినా పర్లేదు, నీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే చెప్పండి, లవ్. నువ్వు లవ్తో నాకు పాచాన్నం పట్టినా నాకు నచ్చేస్తుంది, నువ్వు లవ్తో నన్ను పూరు గుడుసులో పెట్టినా నాకు నచ్చుతుంది. అంటే లవ్తో సొసైటీ కాపురం నడుస్తుంది అంటే నడుస్తుంది. అందుకే లవ్ ఉండాలి. సొసైటీ అలా గ్రిప్తో అలా ఉందంటే, ఎంతో కొంత గ్రిప్లో నడుస్తుందంటే దేవుడు సొసైటీకి ఇచ్చిన నైతికత ఏంటో తెలుసా? మోరల్ వాల్యూ ఏంటో తెలుసా? లవ్. దేవుడికి లవ్ ఉంది. దేవుడు మనుషులకి ప్రేమించే హృదయాన్ని ఇచ్చాడు. నెక్స్ట్, దేవుడికి ద్వేషించే గుణం ఉంది. జాగ్రత్త. ప్రేమించే గుణం ఉన్నదన్నది ఎంత వాస్తవమో మోరల్ వాల్యూస్లో, మోరల్ యాట్రిబ్యూట్స్లో దేవుడికి ద్వేషిస్తాడు. కొంచెం జాగ్రత్తగా కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. ఆయన ద్వేషిస్తాడు, మనము కూడా ద్వేషిస్తాం. ద్వేషించమా? నచ్చని విషయాలను ద్వేషిస్తాం, నచ్చని వ్యక్తులను ద్వేషిస్తాం, నచ్చని మాటలను ద్వేషిస్తాం, నచ్చని ప్రదేశాలను ద్వేషిస్తాం. ఈ మోరల్ వాల్యూస్ మనిషికి ఎలా వచ్చాయి? దేవుడిచ్చాడు. ప్రేమించే హృదయాన్ని ఆయన ఇచ్చాడు, ద్వేషించే హృదయాన్ని ఆయన ఇచ్చాడు. ఇంకా ఏమిచ్చాడు? జడ్జిమెంట్ చేస్తుంటాం చూసారా? ఆడలాగా, ఈడెలాగా, ఇదైతే తప్పు, ఇదైతే ఒప్పు, మనిషి అన్నవాడు ఇలా చేయకూడదు, ఇది కరెక్ట్ కాదని ఈ జడ్జిమెంట్లు ఇచ్చే ఆ కాన్షియస్ ఎలా వచ్చింది? దేవుడిచ్చాడు. బాధపడే లక్షణాలు ఆయనవే, ప్రేమించే లక్షణాలు ఆయనవే, దేశించే లక్షణాలు ఆయనవే, తీర్పు తీర్చే లక్షణాలు ఆయనవే. మనిషిలో ఫీలింగ్స్ అనేవి ఏమున్నా ఆ ఫీలింగ్స్ అన్ని ఎలా వచ్చినాయి తెలుసా? ఫీల్.
ఆయన ఇచ్చిందే, గుర్తుపెట్టు.